అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహనీయులు ఆదర్శాల ఆకాంక్షల నుండి రాజ్యాంగం ఊపిరి పోసుకుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మహానుభావుల త్యాగం పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం లభించింది. అంబేద్కర్ వంటి మేధావులు రాజ్యాంగాన్ని అందించారన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. గణతంత్ర ఔన్నత్యంతో దేశం అభివృద్ధి చెందుతోందన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. దేశ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ వంటి మహనీయులు ఆదర్శాలు ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలోని నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు జాతీయ జెండాను ఎగరవేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు నమస్కరించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్ కమాండర్ టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ఆర్మ్ రిజర్వ్, సివిల్ మెన్, ట్రాఫిక్ కాంటిజెంట్, ఎస్టీఎఫ్ కాంటిజెంట్, విమెన్ కాంటిజెంట్, హోమ్ గార్డ్స్ దళాల గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం, వారి పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మేధావులు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని, ప్రతి భారతీయుడు గర్వపడే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావించాలని అన్నారు. ఈ 4.5 కాలంలో అభివృద్ధికి, సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తూ సాగిన పాలనలో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయని అన్నారు. ఈ నెల 19 నుండి 28 వరకు 10 రోజుల పాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా కులగణన సర్వే నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేటి వరకు సుమారు 100 కోట్ల విలువైన 3,208 పనులను ప్రతిపాదించగా 96 కోట్ల విలువైన 3,073 పనులను మంజూరు చేయడం జరిగిందని, పనులు వివిధ దశలలో ఉన్నాయని అన్నారు. జూలై 1 నుండి 4 రోజుల పాటు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 5.16 లక్షల కుటుంబాలను సందర్శించి 19 ప్రభుత్వ శాఖల పరిధిలో 111 విభాగాల్లో ఉచితంగా 4.86 లక్షల సేవలను అందించడం విశేషమని అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జిల్లా వాసుల చిరకాల కళ అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీ, పలు జాతీయ రహదారులు తదితర పనులను వేగంగా జరుగుతూ జిల్లాను ప్రగతి పదంలో నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు డాక్టర్ సురేష్ బాబు, గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల్ నర్సయ్య, నగర మేయర్ విజయలక్ష్మి, జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. మన రాజ్యాంగ రూపకర్తల ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి
అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ 4.5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి సంక్షేమానికి సమప్రాధాన్యం ఇస్తూ సాగనున్న పాలనలో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు జరిగాయి. వీటితో పాటు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల రాష్ట్ర ప్రగతికి కొలమానంగా నిలిచాయి. సామాజిక సమత సంకల్ప మహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో విజయవాడలో స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్రం అంతటా సామాజిక సమత సంకల్ప మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జనవరి 9 నుండి 19 వరకు పలు అవగాహన సదస్సులు మరియు సంబంధిత అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్, డిబేట్, మ్యారథాన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మానవ హారాలను నిర్వహించడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర గ్రామీణ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి ప్రోత్సహించడానికి వీలుగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడల్లో పోటీలను నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణతంత్ర ఔన్నత్యంతో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలన సాగుతోందని అన్నారు. అవినీతి రహితంగా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలను పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చులయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గర్వంగా సంతోషంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకున్నారు. ఈ 75 సంవత్సరాల్లో ఈ దేశం ఏం సాధించింది అని ఆలోచిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి వచ్చాం. అగ్ర రాజ్యాల సరసన భారతదేశం నిలబడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పాలకులు వారి హయాంలో వారి పరిపాలనలో ఈ దేశ ప్రజానికానికి సంక్షేమ పాలనని అందిస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పరిపాలన చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచన చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో పేద ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్న కార్యక్రమాల్లో అవినీతి లంచగొండితనానికి అవకాశం లేకుండా చేసి దేశంలోనే అవినీతి రహిత, లంచగొండి రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని తెలియజేస్తారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో పునరంకితం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు మాట్లాడుతూ తదితరులు హాజరు కాగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. గణతంత్ర దినోత్సవ ఔన్నత్యాన్ని కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు వివరించారు. సర్వసత్తాక రాజ్యాంగబద్ధమైన పరిపాలనకు 75 ఏళ్ల క్రితం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందని అభివర్ణించారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత 1950లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన సాగించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. భారత జాతి గర్వించదగ్గ రోజు గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, పలు డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ సాంబమూర్తి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మనం అనేక రంగాల్లో మనకు ఉన్నటువంటి నియమ నిబంధనలకి అనుగుణంగా ఎంత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందో, పరిపాలన విధంగా ఏ రకంగా నిబద్ధతతో చేయాలనుందో అందరూ ఒక అంకిత భావంతో చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ నగర అభివృద్ధికి కానీ నగరపాలక సంస్థలో ఒక స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వడానికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ స్పీకర్ వారు కానివ్వండి, మన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయరు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిల్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. చాలా గొప్ప అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. వచ్చినప్పటికీ కూడా మనకి స్వతంత్ర రాజ్యాంగం లేదు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలను పరిశీలించి 2 సంవత్సరాల 13 నెలల 18 రోజులులోని మనకి రాజ్యాంగాన్ని రూపొందించి జనవరి 26 1950 సంవత్సరంలో మనకి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుచేత ఈరోజు మనం జనవరి 26న రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం భోగాపురం, డెంకాడ, పూసపాటిరెగ మండలాల్లోని పాఠశాలలు, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు జెండా ఆవిష్కరించి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం తహసీల్దార్ చింతాడ బంగారరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు కార్యాలయ సిబ్బంది పనితీరును గుర్తించి బహుమతి ప్రదానం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించగా ఎమ్మెల్యే అప్పలనాయుడు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనంగా గణతంత్ర దినోత్సవం ప్రత్యేకతను ఆయన వివరించారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవలను కొనియాడారు. మహారాజా సంగీత నృత్య కళాశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కళాశాల విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇందులో భాగంగా మిఠాయిలు పంచుకుని గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని, భారత రాజ్యాంగానికి ఉన్న ప్రాముఖ్యతను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ పార్టీ విజయనగరం నియోజకవర్గ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దుల నరసింగరావు, కర్రూతు నరసింగరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ బొబ్బిలి ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని, జాతీయ భావాన్ని రగిల్చేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జెడ్పీ హై స్కూల్ కొండవెలగాడ విద్యార్థులు నమో నమో భారతం, జామి కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన ఇదే మన భారతం, డెంకాడ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన తిస్పే పర్మత్ లెహరా, చీపురుపల్లి బాల్ భవన్ విద్యార్థులు ప్రదర్శించిన ఉందిలే మంచి కాలం ముందు ముందున, ఫోర్త్ సిటీ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వందే మాత్రం నృత్యాలు ఆకట్టుకున్నాయి. కేజీబీవీ జామి విద్యార్థుల ప్రదర్శనకు ప్రథమ బహుమతి లభించింది. ఫోర్త్ సిటీ స్కూల్ విద్యార్థులకు ద్వితీయ, బాలయోగి గురుకుల చీపురుపల్లి విద్యార్థులకు తృతీయ బహుమతి లభించింది. డెంకాడ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక బహుమతి లభించింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన శకటాల ప్రదర్శన విజయనగరం జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించింది. పలు శాఖలు తమ ప్రగతిని ప్రతిబింబించేలా ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా ఉన్నాయి. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన శకటాన్ని పెరేడ్లో ప్రదర్శించారు. ఎడ్ల బండిపై ధాన్య రాశులను పోసి వ్యవసాయ శాఖ, డిఆర్డీఏ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తూ డిఆర్డీఏ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. డ్వామా, ప్రజలందరికీ వైద్యం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రదర్శిస్తూ వైద్య ఆరోగ్య శాఖ, జలజీవన్ మిషన్, ఇంటింటికి కుళాయితో గ్రామీణ నీటి సరఫరా, జగనన్న కాలనీతో హౌసింగ్, ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లను చదివిద్దామనే ఉద్దేశంతో ఐసీడీఎస్ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. ప్రయారిటీ భవనాలతో పంచాయతీరాజ్, ఫైర్, పోలీస్ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. మౌలిక వస్తువుల కల్పన, జాతీయ రహదారులు, ఫ్రీ సర్వే తదితర అంశాలతో రెవెన్యూ శాఖ వారు డిజిటల్ తరగతులు, బైజూస్, నాడు నేడు కాన్సెప్ట్తో విద్యాశాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. డిఆర్డీఏ ద్వారా అమలవుతున్న వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ చేయూత తదితర సంక్షేమ పథకాలతో వైవిధ్యంగా ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ బహుమతి లభించింది. ఇంటింటికి కుళాయి, హర్ ఘర్ జల్ అనే కాన్సెప్ట్తో ఏర్పాటు చేసిన ఆర్డబ్ల్యూఎస్ శకటానికి ద్వితీయ బహుమతి లభించింది. ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శించిన డిజిటల్ తరగతులు, బైజూస్ శిక్షణ తదితర అంశాలను ప్రదర్శించిన విద్యాశాఖకు తృతీయ బహుమతి లభించింది. పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన తర్వాత విశేష సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక చేతుల మీదుగా పలువురు ప్రశంసా పత్రాలను తీసుకున్నారు. జిల్లా రెవెన్యూ శాఖ, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, మెప్మా సిబ్బంది, పౌర సంబంధాల శాఖ, పౌర సరఫరాల శాఖ ఇలా పలు శాఖకు సంబంధించిన సుమారు 400 మంది అధికారులు, సిబ్బంది ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టాళ్లు, ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు అందించడంలో సఫలమయ్యాయి. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల లబ్ధిదారులకు రుణాల పంపిణీ కూడా నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు ఆయా స్టాళ్లను సందర్శించి లబ్ధిదారులకు యూనిట్లు, చెక్కులు అందజేశారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకంలో ఎస్సీ లబ్ధిదారులకు ఆటోను పంపిణీ చేశారు. మెప్మా ఆధ్వర్యంలో 6 పట్టణ మహిళా సంఘాలకు 20 లక్షల రూపాయలు, మరో 5 సంఘాలకు 15 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ రుణాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ స్వామిత్వపై అవగాహన కలిగించే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయగా, మత్స్యశాఖ ఫిష్ ఆంధ్రపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. నైపుణ్యాభివృద్ధి శాఖ, చేనేత జౌళి శాఖ, పరిశ్రమలు, ఐసీడీఎస్, విభిన్న ప్రతిభావంతుల శాఖ, ఉద్యాన శాఖలు స్టాళ్లు ప్రదర్శించారు. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా పట్టణంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిక్కుల కాలనీలో ఉన్న గురుద్వార్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ కోట జంక్షన్ వద్ద ప్రారంభమై పట్టణంలో వివిధ ప్రధాన కూడళ్ల మీదుగా గురుద్వార్కు చేరుకుంది. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా గురు గోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకుని గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు రాయ్పూర్, బిలాస్పూర్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారన్నారు. ప్రార్థనల ర్యాలీ అనంతరం గురుద్వార్ వద్ద లంగర్ నిర్వహణతో ఉత్సవాలు పూర్తవుతాయని అన్నారు. 10వ గురువైన గురు గోవింద్ సింగ్ 359వ జయంతి సందర్భంగా ఈ రోజు ఘనంగా ప్రార్థనలు, ప్రదర్శనలు నిర్వహించామని, సర్వమానవాళి శాంతి కోసం ఈ శాంతి ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మన రోజు 26వ తారీఖు జనవరి ప్రతి సంవత్సరం మనం గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు జరుపుకుంటాం విజయనగరంలో. ఈరోజు
అన్ని ప్రాంతాల నుంచి రాయ్పూర్, బిలాస్పూర్, దుర్గ్, భువనేశ్వర్, బరంపూర్ నుంచి భక్తులందరూ వస్తారు. కేల్పురంలో ఉన్న మన గురుద్వారాని వచ్చేసి దర్శించుకుంటారు. ఇవాళ మన 10వ గురు గోబింద్ సింగ్ 359 సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా శాంతి యాత్ర ర్యాలీ తీస్తాం. మన ఊరిలో శాంతి యాత్ర ర్యాలీ తీస్తూ శాంతియుతంగా ఉండాలని ర్యాలీ తీసి ప్రజలందరూ ఊరంతా ఊరేగిస్తాం. గురువుల్ని ఊరేగిస్తే ఈ సంవత్సరం ఇది 26 జనవరి గురు గోబింద్ సింగ్ 10వ గురువు పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా మనం జరుపుకుంటాం. दसम गुरु गोबिंद सिंह जी का प्रकाश उत्सव मनाया जा रहा है. उनका जन्मदिन का रूप मनाया जा रहा है. हमारे यहाँ पर आज दुर्ग से, छत्तीसगढ़ से और भी कहीं दिल्ली से काफ़ी संगत आई है. ये जो आज यहाँ का पर्व हो रहा है, हमारे भाई साहब अमरजीत सिंह जी जो यहाँ पर अकेले सिख फैमिली में रहते थे, उनके प्रताप से यहाँ पर गुरुद्वारा भी बना. उस गुरुद्वारे के साथ आज ये उत्सव मनाया जा रहा है. आप सब विजयनगरम को, आंध्रा के लोगों को, आपको बहुत शुभकामनाएं. आप भी बहुत लकी हैं कि आपके इस स्थान में एक ऐसा महान यज्ञ एक मनाया जा रहा है, जिसे आप देख रहे हैं कि यहाँ की कितनी संगत बाहर से आई है, कितनी पब्लिक यहाँ से आई है. आपको हम बेनती करेंगे कि आप भी इसमें शामिल होके, हमारी खुशियों में शामिल होके हमारा उत्सव बढ़ाएं. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మంచిగా ఉన్నప్పటికీ పాలించేవాడు దుర్మార్గుడైతే ప్రజలకు నష్టమే జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యే పరిస్థితి లేదని, అంబేద్కర్ రాజ్యాంగం కావాలంటే దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే సాధ్యమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగిన తర్వాత పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటూ మరోవైపు ఎన్నికలకు సిద్ధం పేరుతో ప్రచార సభలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ తన ప్రచార సభలకు సిద్ధం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలని సూచించారు. వైసీపీ సర్కార్ను పెకలించేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 5 ఏళ్ల అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గాలు భరించలేక ఆ పార్టీ నేతల్ని ప్రజలు తరిమేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరపున, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున, మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు తరపున ఈ రాష్ట్ర ప్రజానీకానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశానికి, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రౌఢుడికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనకి స్వాతంత్రం వచ్చినా సరే మన పరిపాలన మనం ప్రారంభించుకున్నటువంటి రోజు ఇది. ఆ రోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, అత్యంత పేదరికంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మాజీ సైనికుల సంక్షేమానికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని బొబ్బిలి శాసనసభ్యులు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరబొబ్బిలి మాజీ సైనిక సంఘ గౌరవ అధ్యక్షులు మరడ అప్పారావు, అధ్యక్షులు రెడ్డి దామోదర్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి వెళ్లి ఎమ్మెల్యేకు జాతీయ జెండాను, రాధాకృష్ణుల జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సైనికుల కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్షులు రెడ్డి దామోదర్ మాట్లాడుతూ స్థానిక మాజీ సైనికుల చిరకాల కోరిక తమ హయాంలో నెరవేర్చే విధంగా ప్రయత్నించాలని కోరారు. అదేవిధంగా మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు.
వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహనీయుల ఆదర్శాలు ఆకాంక్షల నుండి రాజ్యాంగం ఊపిరి పోసుకుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మహానుభావుల త్యాగం పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం లభించింది. అంబేద్కర్ వంటి మేధావులు రాజ్యాంగాన్ని అందించారన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. గణతంత్ర ఔన్నత్యంతో దేశం అభివృద్ధి చెందుతోందన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.